అండి, వెల్కమ్ టు సింధు కబుర్లు. చాలా రోజులకి ఒక చిన్న లాగ్ చేశాను. సండే అనమాట. సో నేను వంటలు చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ పొద్దున్నే స్టార్ట్ చేసేస్తానండి. నాన్ వెజ్ అయినా కానీ అంటే ఎర్లీగా తెచ్చేయమంటారనమాట, అరౌండ్ 11 అలా. అంతకుముందు అయితే బిర్యానీ 1కి 12:30కి అలా రెడీ పెట్టేదాన్ని. ఇప్పుడు 11కే. ఎందుకంటే ఒకవేళ మా వాళ్ళు పడుకున్నారనుకో మేము ప్రశాంతంగా తినచ్చు కదా. అస్సలు తినేది. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. బిర్యానీ ఒక 80% కుక్ అయింది. ఇప్పుడు నేను అది అందులో వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెడతాను. ఇది వచ్చేసి రొయ్యల కూర. మేము నాన్ వెజ్ చేసుకున్న పిల్లలకి వెజ్ కర్రీ వాళ్ళకి వండుతానండి. నాన్ వెజ్ పెడతాం కానీ అదే పనిగా పెట్టాం, కొద్దిగా అలా ఫీడ్ చేస్తూ ఉంటాము. సో ఇది పన్నీర్ కర్రీ వాళ్ళ కోసం చేశాను. వాళ్ళకి పన్నీర్ చాలా ఇష్టం. అలా రెగ్యులర్గా పెడితే తినరు, ఎప్పుడైనా చేయాలన్నమాట, వీక్లీ వన్స్ అలాగా. అండ్ వాళ్ళకి పెరుగు అండ్ రైస్ వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళు బిర్యానీ కూడా తింటారండి, అది కూడా పెడతాం అప్పుడప్పుడు. అయితే సండే చాలా నాళ్ళ నుంచి అడుగుతున్నాను 10 ఫిక్స్ చేయమని. సో ఈరోజు ఫిక్స్ చేశారు. వీళ్ళతో కూర్చొని చేయడం చాలా కష్టం. అలా అని వేరే రూమ్లోకి వెళ్ళి చేస్తే అది కూడా రీల్ పెడతాను, చాలా రోజు పెడదాం అనుకుంటున్నాను, నాకు అవ్వట్లేదు. ఒకటి డోర్ కొట్టేస్తారు, లేదా వాళ్ళు హామ్ చేసుకుంటారు అనమాట. ఇలా నేలకేసి కొట్టేసుకోవడం, గోడకేసి కొట్టేసుకోవడం, అదిగో లోపలికి వెళ్ళిపోయారు. కానీ పెద్ద పెద్ద ఏడుపులు, అస్సలు వెళ్ళనివ్వరు. వీళ్ళ నాన్న నేనైతే ఎందుకు తర్వాత పడుకున్నప్పుడు చేయొచ్చు, కానీ మేము వాళ్ళతో పాటు కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం. లేదంటే వేరే పని ఏదన్నా ఉంటే నేను చేసుకుంటాను, ఈయన వర్క్ చేసుకుంటారు. ఈయన చాలా వరకు వాళ్ళతోటి కూర్చుని చేస్తారు ఇలాంటివి. ఏం కాదు, ఆడుకుంటారులే వాళ్ళకి టైంపాస్ అవుద్ది కదా అని చెప్పి. మీరు అది వీడియోలోనే చూడొచ్చు. ఆ స్టిక్స్ని ఒక 100 సార్లు హాల్లోకి కిచెన్లోకి పట్టుకెళ్ళడం, నేను తెచ్చి ఇవ్వడం మధ్య మధ్యలో వీడియో ఆపి అలా ఆడుకున్నారు చాలాసేపు. టెంట్ ఎంతవరకు యూజ్ అవుతుందని చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చండి. మేము ఇది చేసి 1 వీక్ 10 డేస్ అవుతుంది అనుకుంటే అరౌండ్. ఫుల్గా ఆడుతున్నారు. అంటే మొత్తం డే అంతా ఆడారు, బట్ అట్లీస్ట్ ఒక 1 అవర్ ఆడినా మనకి ఎంత పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఎంతో రిలైఫ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మా వాళ్ళు కూడా గంట, ఒక్కొక్కసారి 2 గంటలు. అంటే నేను ఏం చేస్తున్నానంటే బొమ్మలన్నీ తీసి మామూలుగా బయట పెట్టేదాన్ని ఒక పక్కన సర్ది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అన్నీ టెంట్లో వేసేస్తున్నాను. సో వీళ్ళు అందులో అన్ని బయట వేయడం, అందులో వేయడం, అలా కొద్దిగా టైంపాస్ చేస్తున్నారు. నార్మల్గా కొత్త బొమ్మ ఒక రోజు ఆడడం, తర్వాత గ్రాడ్యువల్లీ ఒక గంట కాసేపు ఆడేసి పాడేయడం, ఇలా చేస్తూ ఉంటారు కదా. కొన్ని లాంగ్ ఉంటాయి. అలా ఈ టెంట్ బాగానే ఉంది ప్రస్తుతానికి. 10 రోజుల తర్వాత చూడాలి ఏమవుద్దో. మర్చిపోయాను, 10 రోజులు అంటే గుర్తొచ్చింది. 2 రోజులుగా ఈ టెంట్ని తిరిగేస్తున్నాను అనమాట. అదో కొత్త ఆట. ఇద్దరు కలిపేసి కుస్తీ పట్టేసి దాన్ని తిరగమరగ వేసేసి అందులో వెళ్ళి కూర్చుని అదొక ఆట ఇద్దరు. కాకపోతే దగ్గర ఉండాలండి, అంటే దెబ్బలు తగులుతాయేమో దేనికన్నా అని చూసుకుంటూ ఉండాలి. సో అలా ఆ ఆట ఒకటి ఆడుతున్నాను. నాకు కుదరకి ఎక్కువ షార్ట్స్ పెడుతున్నానండి, పెద్ద వీడియోస్ పెడుతూ ఉండాలి. చాలామంది అడుగుతున్నారు లాగ్స్ చేయండి అని చెప్పి, టైం చూసుకుని పెడతాను. అయితే మా ఫాదర్ అనమాట అప్పుడు వచ్చి 1 వీక్ ఉన్నారు. సో ఆయనతో బాగానే ఆడారు పిల్లలు. ఫైనలీ టెంట్ అయితే ఫిక్స్ చేశాక అసలు వాళ్ళ ఆనందం చూడాలి. లోపలికి దూరి అందులో చూసి ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఆ హోల్లో నుంచి మేము చూస్తుంటే ఇంకా అరుపులు. సాన్వి అయితే ఇదైతే సేమ్ డే ఏమైంది, టెంట్ ఫిక్స్ చేసాం, ఆ రోజునే వీళ్ళకి స్కూటర్స్ పెట్టామన్నమాట, ఆర్డర్ వచ్చేసాయి. ఇంకా ఆ రోజు ఫుల్ ఆటలు. మార్నింగ్ ఇది ఆడారు, అరౌండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అది వచ్చినాయి. ఇంకా ఫుల్ రోజంతా వాళ్ళకి తిక్కలేవు. ఇంకా ఈ టాడ్లర్ ఏజ్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ అందరూ అనుకుంటారు, అబ్బా ఒక టాయ్ షాప్ ఉంటే బాగుండు, రోజుకి 2-3 తెచ్చామా, ఆడుకున్నారా, మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో 3 అలా ఇంక వాళ్ళకి తిక్కలు ఉండవు అనమాట, ఆడుతూ ఉంటారు. పిల్లలకి ఏం ఫీడ్ చేస్తున్నారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. అది నాకు ఫుల్ వీడియో కుదరవు పెట్టడం. నేను షార్ట్స్ పెడుతున్నాను ఈ మధ్య, ఒకసారి చెక్ చేయండి. అందులో రోజంతా ఏమిస్తున్నా అని చెప్పి పెడుతున్నాను. ఇదిగో ఇలా టాయ్స్ అద్దా అనమాట. ఇంకా సాన్వి అయితే ఫస్ట్ అన్నీ ఇసిరేస్తుంది. తనకు బాగా సాన్వి వాళ్ళ అక్కని చూసి అది చేస్తుంది, కానీ సాన్వి ఫస్ట్ అన్నీ ఇసురుతుంది అనమాట. చాలామంది చేస్తారు, కానీ మనం చెప్తూ ఉండాలి ఇసరకూడదమ్మా అని చెప్పి. సో రిపీటెడ్గా చెప్తే ఎప్పుడుకో, కానీ ఏజ్ అంతా అలాగే ఉంటారు కదండి, అందరికీ తెలిసిందే టాడ్లర్ టైంలో. ఆటలు ఎక్కువైతే ఇంకా వాళ్ళకి స్లోగా నిద్ర వస్తుంది. ఒక్కొక్కసారి తిక్క చేసి పడుకుంటారు. ఏం చేసిందంటే నేను వంటగదిలో ఇంకా లంచ్కి రెడీ పెడుతుంటే సాన్వి అలా ఊరికి వచ్చి కూర్చుని దుప్పటితో ఉంటుంది, నిద్ర వస్తుంటే ఆ దుప్పటితో పడుకుని పోయింది. ఇది లంచ్ ముందు కాబట్టి వాళ్ళకి ఆకలేస్తుంది కదా, సో ఎక్కువసేపు పడుకోరు, మహా అయితే 20 minutes అంతే. సాన్వి అదిగో పడుకుని లేచి కూడా వచ్చేసింది. వాళ్ళు పడుకున్నప్పుడు తిందాం అనుకున్నాం కానీ అవ్వలేదు.
సో ఇంకా వాళ్ళకి ఫస్ట్ తినిపించాక మేము తిన్నాం. ఎందుకంటే మేము తినేది వాళ్ళకి కొద్దిగా బిర్యానీ అవి పెట్టామంటే ఇంకా వాళ్ళు కంప్లీట్గా తినరు. అందుకని లేచేసి ఉన్నారని చెప్పి వాళ్ళకి పెట్టేసి అప్పుడు తిన్నాము. ఆ తర్వాత అనుకోండి మనం కొద్దిగా బిర్యానీ పెట్టినా పర్లేదు. అండ్ చెప్పాను కదా స్కూటర్స్ వచ్చినాయి అని చెప్పి. వీళ్ళకి యాక్చువల్గా ఇవి తెలుసు. ఎలా అంటే ఎదురుగుండా పాపకు ఉంది జస్సు అని చెప్పి అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది తనకి. అది ఎక్కి ఆడుతూ ఉంటారు. అండ్ కిందకి వెళ్ళినప్పుడు ఒకసారి సెల్లార్లో మేము కింద వాక్ చేయడానికి తీసుకెళ్తే సాన్వి పరిగెట్టుకుంటే ఒకరిది ఉంటే దాని మీద ఎక్కేసి ఫ్రంట్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఇంకా సరే బాగానే నడుపుతున్నారు కదా అని చెప్పి నాన్న ఆర్డర్ పెట్టారు. ఇంకా దాని ఆనందానికి అసలు ఫస్ట్ చూసారు ఎలా ఎక్కేసిందో చాలా హ్యాపీ అయిపోయింది. 2 ఆర్డర్ పెట్టేసాం. ఎందుకంటే మామూలుగా కొద్దిగా ఏజ్ గ్యాప్ ఉందనుకోండి అప్పుడు కొట్టుకుంటారు. అది తెలుసు, మా ఇంట్లో కూడా ఉన్నారు. అయితే ట్విన్స్ అనేసరికి ఇంకా అది ఎక్కువ అయిపోయిందనమాట. సాన్వి గడికి ఆ లక్కి ఏది ముట్టుకుంటే అది కావాలి. ఆ కలర్ కూడా మేము డిఫరెంట్ కొనట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అదే కావాలి. ఇప్పుడు రెడ్ ఒకటి ఇదొకటి కొన్నాం అనుకోండి అదే కావాలంటారు. ఇప్పుడు ఆ పంచాయతీలు తీర్చాలంటే చాలా కష్టమైన పని. అందుకని కలర్ కూడా సేమ్ కొన్నాం. ఇవి ఎలా యూజ్ అవుతున్నాయని అడగచ్చు. ఇవి కూడా బాగానే యూజ్ అవుతున్నాయండి. కాకపోతే నేను రోజంతా బయట వదలట్లేదు వాటిని. నేను లోపల పెట్టేసి ఎప్పుడైనా వాళ్ళు పేచీలు పెట్టినప్పుడు అలాంటప్పుడు ఇస్తున్నాను. సో ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది. నా పేరెంట్స్ అందరికీ తెలిసిన ట్రిక్లేవి నేను అదే ఎలా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు వీటి కోసం. ఐ హోప్ ఈ చిన్న లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని ట్యాప్ చేసేయండి. మరి వీడియో నచ్చిందా? లైక్ ఇచ్చేసేయండి. అలానే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మా వీడియోస్ని షేర్ చేసేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు. మన ఛానల్ వచ్చేసి 95,000లో ఉందండి. ఇంకొక 5,000 సబ్స్క్రైబర్స్ వస్తే 1 lakh మైల్ స్టోన్ని మనం రీచ్ అయిపోతాం. ఇదైతే నాకు చాలా పెద్ద విషయం అండి. అంటే 1 lakh అన్నది చాలా హ్యూజ్ కదా. నేను ఎప్పుడు అనుకోలే. నేను చాలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటా. 1K వచ్చాయా వ్యూస్ చాలే అనుకుంటాను అనమాట. ఇంకా అంతకన్నా వచ్చినాయి నాకు అది ఎక్సెస్లా ఫీల్ అవుతాను. సో ఆ 1 lakh అనేది వెరీ 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 బిగ్ డే ఆ రోజు నాకైతే. అండ్ ఇలా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆ రోజు కుదిరితే యూట్యూబ్ స్పెషల్ లైవ్ పెడతాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ అండి.